జనరల్గా దేశాలు వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంటాయి. కానీ ఒక సామాన్యుడు బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పు ఇచ్చాడు అంటే నమ్ముతారా? ఇప్పుడు అదే అప్పును తిరిగి వడ్డీతో సహా కట్టమని మనవాడు బ్రిటిష్ ప్రభుత్వానికే నోటీసులు పంపుతున్నాడు. దాదాపు 109 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఆర్థిక లావాదేవీల అంశం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. మధ్యప్రదేశ్లోని సెహోర్లో 1930వ దశకంలో అక్కడ సేఠ్ జుమ్మాలాల్ అనే వ్యక్తి ఉండేవాడు. అప్పట్లోనే ఆయన అత్యంత సంపన్నుడు. ఏ రేంజ్లో అంటే అప్పటికే ఆయనకి రోల్స్ రాయ్స్ కారు కూడా ఉంది. కేవలం ధనవంతుడిగానే కాదు, ఆయనకు గొప్ప వ్యక్తిగా కూడా పేరుంది. ఎవరికైనా పేదవాళ్లకు ఉచితంగా దానం చేయటం, వాళ్ళకి వైద్య సదుపాయాలు అందించడం కోసం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఈయన విరాళాలు కూడా ఇచ్చేవాడు. అందుకే బ్రిటిష్ వాళ్ళు ఆయనకు సెల్యూట్ కూడా చేసేవారు. అయితే 1917వ సంవత్సరం ఆ టైంలో మొదటి ప్రపంచ యుద్ధం పీక్ స్టేజ్లో ఉంది. బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో సేఠ్ జుమ్మాలాల్ దగ్గరికి వెళ్లి 35,000 రూపాయలను అప్పుగా తీసుకున్నారు. ఇదేదో మాట మీద తీసుకున్న అప్పు కూడా కాదు. బ్రిటిష్ వాళ్ళు క్లియర్ గా ఆయనకు ఒక బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. ఆ బాండ్ పేపర్లో ఈ డబ్బును సైనిక అవసరాల కోసమే తీసుకుంటున్నట్టు క్లియర్ గా మెన్షన్ కూడా చేశారు. 1937లో జుమ్మాలాల్ మరణించిన తర్వాత ఈ బాండ్ పేపర్ ని వాళ్ళ కుటుంబ సభ్యులు భద్రంగా దాచారు. జుమ్మాలాల్ మనవడు వివేక్ రుధియా పాత రికార్డులు తిరిగేస్తున్నప్పుడు ఈ బాండ్ పేపర్ బయటకు వచ్చింది. అప్పట్లో అంటే 1917లో ₹1 అంటే ఇప్పుడు దాని విలువ 400 రూపాయలు. అంటే ఈ 35,000 రూపాయల విలువ ఇప్పుడు ఏకంగా 2 కోట్ల కంటే పై మాటే. దీనికి 109 ఏళ్ల ఇంట్రెస్ట్ కూడా కలిపితే ఇక బ్రిటిష్ ప్రభుత్వానికి ఇది కట్టడం పెద్ద తలనొప్పే. కానీ వివేక్ రుధియా మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ప్రభుత్వానికి నోటీసులు పంపుతాను అంటున్నాడు. నిజానికి వివేక్ రుధియా నాకు డబ్బు ముఖ్యం కాదు, కానీ బ్రిటిష్ వాళ్ళు మన భారతీయుల దగ్గర అప్పు చేశారు అన్న నిజం చరిత్రలో ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. లాయర్లు కూడా అంతర్జాతీయ చట్టాల ప్రకారం చూస్తే అన్ని ఆధారాలు మన దగ్గర ఉంటే ఆ డబ్బులను తిరిగి పొందటం సాధ్యమయ్యే పనే అంటున్నారు. జుమ్మాలాల్ అప్పట్లో రోగుల కోసం 6,500 రూపాయలు బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు వాళ్ళిచ్చినటువంటి ప్రశంసాపత్రం ఇప్పటికి కూడా ఉంది. బ్రిటిష్ వారు మన దేశాన్ని దోచుకున్నారు అని తెలుసు, కానీ మన వాళ్ళ దగ్గర అప్పులు కూడా చేసి పారిపోయారని ఇప్పుడే బయటపడింది. మరి బ్రిటిష్ ప్రభుత్వం ఆ 109 ఏళ్ల నాటి అప్పును తీరుస్తుందా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి.